జీవితంలో ఎప్పుడూ ఒకప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరికి దుర్భరమైనవిగా అనిపిస్తూ ఉంటాయి. సమస్యలు, ఆపదలు, అనారోగ్యాలు మనల్ని పలకరించినప్పుడు ఆర్థికపరమైన స్థోమత బాగుంటే మిగతా వాటిని ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది. అదే ఆర్థికపరమైన బలం లేనప్పుడు మనిషి మరింత బలహీనుడిగా మారిపోతాడు. ఈ కారణంగానే ఆర్థికపరమైన సామర్థ్యం కోసం ఎవరికి వారు తమ వంతు కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని ఆధ్యాత్మిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే తల్లికి ప్రీతి కలిగేలా ఆరాధించాలి. శుక్రవారం అనేది అమ్మవారికి ప్రీతికరమైన రోజు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ రోజున అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి గులాబీలతో అర్చించి ఆ తల్లికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి సంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. మరి అమ్మవారిని ఈ విధంగా పూజించి ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించుకుంటే మన చేతుల్లోనే ఆ మార్గం సన్మార్గం అవుతుంది.